నమస్తే. వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి సంఘానికి కావచ్చు, చేనేత సంఘానికి కావచ్చు, ఇప్పటివరకైతే కార్పొరేషన్ చైర్మన్ పదవులు 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా, ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా 4 కానీ ఇంకా ఇవ్వాల్సిన కార్పొరేషన్ చైర్మన్‌లు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికైతే పెండింగ్‌లో ఉన్నాయి. సో, వీటన్నిటికి సంబంధించి 42% రిజర్వేషన్ కూడా దీంట్లో డీసీసీ పదవులలో కూడా కేవలం 3 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉన్నది. సో, ఇదే అంశం మీద ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎక్స్ వీవర్స్ స్టేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, పద్మశాలి సంఘం, అదేవిధంగా చేనేత సంఘం రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ బడ్డపల్లి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సో, ఏం చెప్తారు ఇప్పుడు చైర్మన్ పదవులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పేసి? నమస్తే. ఆదాబ్ హైదరాబాద్ ప్రేక్షకులందరికీ మరియు యాజమాన్యానికి నమస్కారం. ప్రధానంగా మన రాష్ట్రంలో 4 పద్మశాలీలకు సంబంధించినటువంటి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి 4 కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పదవులను భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న దాన్ని ఒక తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సమన్వయ కమిటీ చైర్మన్గా, ఎక్స్ వీవర్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా దీన్ని ఖండిస్తున్నాను. అదే రకంగా మనకి ఈ 4 ప్రధానమైనటువంటి ఏంటంటే, వ్యవసాయం తర్వాత టెక్స్టైల్ రంగానికి భారతదేశం మొత్తంలో కూడా ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రాధాన్యత క్రమంలో మీరు వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒక సవతి తల్లిలాగా మీరు చేనేత వర్గాల్ని చూడటం, వాళ్ళ యొక్క ఉపాధి మీద శాశ్వత మరణాలకి, ఆత్మహత్యలకి చేసుకున్న దాన్ని మేము ఖండిస్తున్నాం. మరియు ముఖ్యంగా టెక్స్టైల్‌లో 4 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఒకటి టెక్స్టైల్ కార్పొరేషన్ ఉంది. రెండవది పవర్లూమ్ కార్పొరేషన్ ఉన్నది. తర్వాత మూడవది హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఉన్నది. తర్వాత పద్మశాలి క్యాస్ట్ కార్పొరేషన్ ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు ఒక పిడివాదం చేస్తున్నారు. 2 ఇండస్ట్రీస్‌కి సంబంధించినవి కాబట్టి మేము అదర్ దాన్ పద్మశాలి కమ్యూనిటీకి 2 ఇస్తాం మేము. కేవలం పద్మశాలి క్యాస్ట్ కార్పొరేషన్ ఒకటి, తర్వాత ఇంకొకటి పవర్లూమ్ కార్పొరేషన్ ఒకటి పద్మశాలి కమ్యూనిటీకి కేటాయిస్తామన్నది వాళ్ళ ఆలోచన విధానం వెంటనే మార్చుకోవాలి. అది చాలా దారుణమైనటువంటి చర్య. ఎందుకంటే పద్మశాలీలు ఇప్పటికే మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 42% మీరు ప్రతి దాంట్లో కూడా ఇస్తామన్నారు. ఈ ఈ యొక్క 4 కార్పొరేషన్లు కూడా ప్రధానంగా వృత్తికి సంబంధించినటువంటిది. పద్మశాలీయేతరులని మీరు ఎలా ఇస్తారండి? ఎందుకని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది మళ్ళా పునర్విచారించుకోవాలని, కేవలం పద్మశాలి కమ్యూనిటీ నేతన్నలకి, చేనేత వర్గాలకి మాత్రమే ఈ 4 కార్పొరేషన్లు కూడా కట్టబెట్టాలని, అది కూడా సత్వరం వెంటనే దీన్ని నియామకాలు చేపడితే మాత్రమే ఈ యొక్క ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆకలి చావులుకి క్రమబద్ధీకరించిన వాళ్ళు అవుతారు, ఎంతో పుణ్యం చేసుకుంటారు. ఇంకొక విషయము, ఎందుకు ఈ వివక్ష? వ్యవసాయ రంగానికి మీరు అన్ని రకాలుగా ఇది సబ్సిడీస్ ఇస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. కానీ చేనేత రంగం కూడా వ్యవసాయ రంగం కంటే ప్రాధాన్యమైనటువంటి రంగం ఇది. ఇప్పటికే పారిశ్రామికీకరణ వల్ల, మెకనైజేషన్ వల్ల కుల వృత్తులన్నీ కోల్పోయి ఏ జీవనోపాధికి ఏదీ లేక, అది తప్ప ఇంకొక పని రాక వాళ్ళు బలవన్మరణాలకి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రం అంతా కూడా బలవన్మరాల మీద డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము ప్రతి ఎస్పీ ఆఫీస్లో కూడా మేము ఈ యొక్క బలవన్మరణాలు గురించి మేము కూడా ప్రసంగాలు ఇస్తూ సామాజికంగా వాళ్ళకి ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమాన్ని, పద్మశాలి ప్రాధాన్య క్రమటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణాలు చేసుకోవద్దు అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు జగిత్యాల, సిరిసిల్లలో కూడా మేము ఎస్పీ ఆఫీస్లో వారి ఆహ్వానం మేరకే మేము డీజీపీ జితేందర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే చేస్తున్నాం. మరి ఇట్లాంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పద్మశాలీలకి మీరు వెంటనే ఈ టెక్స్టైల్ కార్పొరేషను, పవర్లూమ్ కార్పొరేషను, హ్యాండ్లూమ్ కార్పొరేషను, పద్మశాలి క్యాస్ట్ కార్పొరేషన్, ఈ 4 కార్పొరేషన్లకు కూడా మీరు వెంటనే అధ్యక్షుల్ని, చైర్మన్స్ని నియామకం చేసి
వెంటనే వాళ్ళని కార్యరంగంలో ఉంచినప్పుడు మాత్రమే ఈ యొక్క పద్మశాలీలకి మేలు జరుగుతుందని వెంటనే ఈ యొక్క 4 కార్పొరేషన్లు కేవలం పద్మశాలీలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా డీసీసీలలో మీరు చేసినటువంటి నియామకాల్లో ముగ్గురు పద్మశాలి కమ్యూనిటీకి ఇచ్చిన దానికి మేము హర్షిస్తున్నాం. అదే రకంగా ఈ పోయినసారి మీరు ఇతర రంగాలైనటువంటి 33 కార్పొరేషన్స్‌కి మీరు కార్పొరేషన్స్ చైర్మన్స్‌ని మీరు నియామకం చేశారు. కానీ కేవలం ఒక్కటి మాత్రమే పద్మశాలికి ఇవ్వటం జరుగుతుంది. మిగతా మ్యాక్సిమము అంటే అగ్రభాగం మొత్తం గూడా ఉన్నత వర్గాలకి ఇచ్చిన దానికి గూడా మేము విచారం వ్యక్తం చేస్తున్నాము. మరియు మా వర్గాలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు రాబోయేటటువంటి కొత్త కార్పొరేషన్స్‌లలో అదర్ దాన్ ద టెక్స్టైల్ అండ్ పద్మశాలికి అండ్ పవర్ లూమ్‌కి గానీ, దీనికి గానీ ఇచ్చేటటువంటి దాంట్లో గూడా కంపల్సరీ 42% అనే నిబంధనని ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి నిబంధనే అది. మీరు అమలు చేస్తున్నటువంటి నిబంధన అమలు చేయాలని మేము కోరుతున్నటువంటి నిబంధన అది. కొత్తగా మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఇప్పటికే మా యొక్క వర్గాలు మొత్తం గూడా చాలా బీద స్థితికొచ్చాయి. మరియు వాళ్ళు ఆత్మహత్య నివారణకి మీరు చేయాల్సిన పని ఈ రైతాంగం కంటే ప్రాధాన్యతా క్రమంలో ఇప్పుడు చేనేతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రైతాంగానికి సబ్సిడీస్ గానీ, కార్పస్ ఫండ్ గానీ ఇంకా ఏవైనా ఇస్తున్నారు. దాన్ని మేము బాగానే మేము ట్రీట్ చేస్తున్నాం. దానికన్నా గూడా ఒకసారి మీ టర్మ్‌లోనే ఈ పద్మశాలిలో మరియు చేనేత వృత్తి వాళ్ళందరూ గూడా మళ్ళా పూర్వపు ఘన చరిత్రని రావాలి అనంటే మీరు వాళ్ళకి ఉదారంగా మీరు నిధులియ్యాల్సినటువంటి అవసరం ఉందని, ఇక ముందు రాబోయే కార్పొరేషన్‌లలో గూడా పద్మశాలీలకి కనీసము ఒక 4 కార్పొరేషన్స్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఇంకొకటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏందంటే, మీరు ఇప్పుడు రాబోయే కాలంలో ఎమ్మెల్సీలు ఇస్తున్నారు. ఈ ఎమ్మెల్సీలలో గూడా మాకు ప్రాధాన్యత లేదు. ఇప్పటివరకు మంత్రివర్గంలో గానీ, ఇది శాసనసభలో గానీ ఇది మాకు ప్రాధాన్యత లేదు గనుక, ఒక 2 లేదా 3 ఎమ్మెల్సీలని మా యొక్క కులానికి, మా యొక్క పద్మశాలి కులానికి ఇచ్చి మేలు చేయవలసిందిగా, మరియు అందులో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడిన తర్వాత మరలా వాళ్ళకి ఒక ఇద్దరికి తక్కువ కాకుండా ఒక ఇది మినిస్టర్ పదవులు ఇది మంత్రి పదవులు కూడా ఇవ్వాల్సిందిగా రాష్ట్ర రైతు హక్కుల సంరక్షణ సమితి తరపున, అదే రకంగా రాష్ట్ర చేనేత కార్మిక సంఘం తరపున, అదే రకంగా రాష్ట్ర పద్మశాలి సమన్వయ స్టేట్ చైర్మన్గా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది సానుకూలంగా మీరు ఆలోచన చేసి ఈ యొక్క పేద వర్గాలకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీరన్నారు అంటే దీనిలో ఎవరైతే చేనేత వాళ్ళు, నేసే వాళ్ళు ఉంటారో అంటే ఎక్కడ సమస్య వస్తుంది, ఎక్కడ గుర్తించారు? అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏం గుర్తించారు? సార్, ఒక విషయము ఆత్మహత్యకి చేసుకోవటటువంటి కారణాలు, కర్ణుడికి చావుకి ఎన్ని రకాల కారణాలున్నాయో అన్ని రకాల కారణాలు ఈ సమాజం మా మీద పగబట్టింది. ఈ సమాజం ఎందుకు పగబట్టింది అని మీకు సవివరంగా చెప్పాలి అనంటే, ఎంతో ఉన్నతంగా బ్రతికినటువంటి పద్మశాలీలు, శాలీలు, పట్టుశాలీలు, పట్టునేసేటటువంటి వాళ్ళు కానీ, ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు, అదే రకంగా ప్రభుత్వము మెకనైజేషన్‌కి తోడ్పాటు, ఈ పూర్వకాలంలో మెకనైజేషను, ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఈ యొక్క కులాల యొక్క వృత్తులు మొత్తం కూడా సంపూర్ణంగా భ్రష్టు పట్టిపోయాయి. ఎంతో ఉన్నతంగా తులతూగినటువంటి వాళ్ళు రాను రాను వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా కూడా బాగా అడుగంటుతున్నారు. విద్యాపరంగా అసలు చాలా అడుగంటుతున్నారు. ఇప్పటికీ కూడా మీకు ఇటువైపు కరీంనగరు, నిజామాబాదు అటువైపు పోయినప్పుడు ఇప్పుడు కూడా రోజువారీ కూలీలకు పోతున్నారు. అంటే ఎంతో గొప్పనైనటువంటి కళ, ఎంతో గొప్పనైనటువంటి చేతి వృత్తులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ సమాజంలో అట్టడుగున బ్రతుకుతున్నారు. మాకు రక్షణ కావాలి. రక్షణ కావాలి అనేది రాజకీయ రక్షణే కావాలి మాకు. అది 42%, 50% అది రాజకీయంగా రక్షణ ఇచ్చినప్పుడు మా యొక్క ప్రాధాన్యత ఉంటుంది. మా కులాల యొక్క ప్రాధాన్యత కూడా చట్టసభల్లో ఉంటుంది. ఇటు అసెంబ్లీ కానీ, ఇటు పార్లమెంట్లో కానీ. అప్పుడు దాని కొరకు మీరు కొంత మాకు ఊతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కేవలం రాజకీయమైనటువంటి సపోర్ట్ మా దగ్గర లేకపోవటం వల్ల, ఆర్థికంగా ఎదగలేకపోవటం వల్ల మేము అడుగుపడుతున్నాము. అందుకనే మా యొక్క జీవనోపాధానికి నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అంటే
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది వర్క్ కల్పించామని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ఈ చిన్న ఎవరైతే వర్క్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చినాక పవర్ లూమ్స్, ఈ హ్యాండ్లూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిన తర్వాత వీళ్ళ వృత్తి ఎక్కువ ధ్వంసమైనట్టు గుర్తించారా? ఏం జరుగుతుంది? అంటే వాళ్ళకు గిట్టుబాటు రావట్లేదా? లేకపోతే వర్క్ దొరకట్లేదా? ఒక పొరపాటు జరిగింది. అది అందరం కూడా అంగీకరించాలి. హ్యాండ్లూము వ్యవస్థని మనం మగ్గాల వ్యవస్థని మనం సపోర్ట్ చేసినందువల్ల పవర్లూమ్ వ్యవస్థని కొద్దిగా దాన్ని తక్కువ చేయటం వల్ల ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా పొట్టచేత పట్టుకొని భివండి లాంటి ప్రదేశాలకు పోయారు. అది ప్రధాన కారణం. చాలామందికి ఈ విషయం తెలియదు. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏం చేశారు అంటే ఈ వర్గాలకి చేనేత సహకార సంఘాలు కొన్ని వందల సంఘాలు ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాలో కూడా. ఆయన ఆద్యుడు, సహకార సంఘానికి ఆద్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అయితే భివండి లాంటి పారిశ్రామిక వాడలలో బాంబే, పూనా కానీ అక్కడికి ఎందుకు పోయారు అంటే పొట్ట చేత పట్టుకొని పోయారు. ఎందుకు? ఇక్కడ మగ్గం నేసిన దానికంటే ఆదాయం అక్కడ ఎక్కువ వస్తుంది కనుక వాళ్ళందరూ కూడా వలసపోయారు. ఇవాళ కొన్ని పార్లమెంటులో స్థానాలని శాసించగలిగేటటువంటి స్థాయిలో మా యొక్క పద్మశాలీలు ఉన్నారు అక్కడ. అంటే అక్కడ లోకల్గా ఉన్న పీపుల్ కంటే మేము అధిక సంఖ్యలో ఉన్నాం. అంటే ఈ మెకనైజేషన్ని ఇంకా ఇక్కడ కూడా మనం ఇది అంటే వృత్తిపరమైనటువంటి మెకనైజేషన్ అంటే పెద్ద పెద్ద సంస్థలకి వేల జర్మనీలో కానీ జపాన్లో కానీ ఉన్నట్లుగా ఒకేసారి ఒక కంప్యూటర్ ఆపరేటింగ్గా చేసి ఒక 1000 మరమగ్గాల్ని 1000 అనేది లేకుండా చేయగలిగి ఒక కుటుంబాన్ని యూనిట్గా చేసి ఈ యొక్క మెకనైజేషన్ ఆ కుటుంబానికి ఒక 10 మగ్గాలకి లేదా 10 పవర్లూమ్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది రీసెర్చ్ చేపించి ఒక స్టడీ చేపించి దాని ద్వారా మీరు చేయగలిగినట్లయితే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అని చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఈ యొక్క వర్గాలు అది ఒక మంచి కళ అండి. ఆర్టిస్టు ప్రపంచం ప్రఖ్యాతిగాంచినటువంటి కళాకారులు ఉన్నారు మన దగ్గర. ఈ మధ్య కొత్తగా కూడా ఆసు యంత్రం కూడా కనిపెట్టారు. ఆ నాపా వాళ్ళు నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు కూడా దానికి బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి కొన్ని ఆసు యంత్రాలకు కూడా పేదవాళ్ళకి వాళ్ళు ఇవ్వగలిగారు. అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నాయి. అంటే ప్రభుత్వమే చొరవ తీసుకొని దీంట్లో ఒక కొత్త ఆలోచన విధానానికి కొత్త ఇండస్ట్రియల్ పర్పసెస్గా చేసినట్లయితే ఇంకా బాగా ఉంటుందని మా యొక్క భావన.